ఇక ప్రజా సంకల్ప యాత్రను విజయవంతంగా ముగించుకుని తిరుపతి పయనమైన వైసీపీ అధినేత జగన్ కాసేపట్లో రేణిగుంట చేరుకోనున్నారు. అక్కడి నుంచి తిరుపతిలోని పద్మావతి అతిథి గృహానికి వెళ్తారు. మధ్యాహ్నం అలిపిరి మార్గంలో కాలినడకన తిరుమల చేరుకుంటారు. రాత్రి 7:30కు శ్రీవారిని దర్శించుకుంటారు. రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు. రేపు తిరుమల నుంచి రోడ్డు మార్గంలో పులివెందులు వెళ్లనున్నారు. ఇక జగన్ తిరుమల పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి లైవ్ లో అందిస్తారు. విజయమూర్తి. లక్ష్మీ వర్మ ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా ముగించుకుని రేణిగుంట రైల్వే స్టేషన్ మరికొద్ది సేపట్లో చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులంతా కూడా రేణిగుంట రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు పెద్ద ఎత్తున వైసీపీ అభిమానులు, నేతలు, నాయకులంతా కూడా ఒక్కొక్కరిగా అక్కడ చేరుకోవడం జరిగింది. శ్రీకాళహస్తి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బియ్యం మధుసూదన్ రెడ్డి ప్రత్యేకించి పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తారు. చెప్పండి, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకడానికి ఎలాంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రేణిగుంట ఎయిర్పోర్ట్లో దిగటం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కత్తితో దాడి చేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చనిపోయి ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఈ పక్క తిరుగు అని చెప్పాను. జగన్మోహన్ రెడ్డిని ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డి ఈ పక్క తిరిగాడు. తిరగతానే ఆ రోజు కట్టడి పడాల్సింది భుజం. కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దేశ చరిత్ర, ప్రపంచ చరిత్రలో రాజశేఖర్ గారిని ముక్కు చేశారు. నాన్న, కూతురు, కొడుకు రాష్ట్ర చరిత్రగా వచ్చేస్తే ముక్కు బాధ్యత చేయడం. ఎందుకంటే ముక్కుడు చేశారు ఆ ఫ్యామిలీ. రాష్ట్ర జనాల్లో పేద కుటుంబం. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చంద్రబాబు నాయుడు అయిపోయింది.